హలో గైస్, వెల్కమ్ టు విక్టర్ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో మ్యాథ్స్ ఈసీసీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్ అనమాట. అసలు ఎలా చదివితే మనం పాస్ అవుతాం, అసలు ఈ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. మీరు దానికంటే ముందర మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. మర్చిపోతాడు, మీరు స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది, అది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఎస్సీసీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ సంవత్సరం పాస్ అవ్వడానికి చాలా ఈజీగానే ఉందని చెప్పొచ్చు ఒక విషయం చెప్పాలంటే. కానీ స్కోరింగ్ ట్రై చేయాలనుకునే వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే లెసన్ వారిగా ఏ లెసన్లో ఎన్ని మార్క్స్కి ఇస్తామో అనేది చెప్పడం జరిగిందనమాట. ఈ సంవత్సరం అయితే చాలా నాకైతే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ చూసే తలకల్లా. ఇక్కడ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనమాట. ఎప్పుడు ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే ఉంటుండే, కానీ ఈ సంవత్సరం మాత్రం మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఇచ్చినారనమాట. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. దానికంటే ముందర మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఎస్సీసీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్లోని వెయిటేజ్ చూడండి, 1 మార్క్వి 12 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1 మార్క్వి 12 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ 1 మార్క్ కూడా ఏ లెసన్లు ఇస్తారనేది కూడా నేను చెప్తాను. ఓకే, మళ్ళీ 2 మార్క్స్వి 8 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 8 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 2 మార్క్స్ కూడా మనము ఏ లెసన్లు కూడా చూసుకోవచ్చు. 4 మార్క్స్ కూడా 8 ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ మొత్తం 10 ఇస్తారు. క్వశ్చన్స్ అయితే 10, కానీ మనకు ఆబ్జెక్టివ్ టైప్ అంటే 2 క్వశ్చన్లలో ఒకటే రాయాలి. ఓకే, అలా ఉంటుందన్నమాట. ఓకే, మొత్తం 5 క్వశ్చన్లు మనం 5 రాయాలి 8 మార్క్స్వి. మొత్తము 33 క్వశ్చన్స్, మొత్తం 100 మార్క్స్. ఓకే, యువర్ టార్గెట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూస్తే రియల్ నెంబర్స్లో ఓన్లీ 1 మార్క్ 8 మార్క్స్ అడగడమే జరుగుతుంది. 1 మార్క్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడే చెప్తున్నాడు మీకు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకోవచ్చు. తర్వాత 8 మార్కులకు వచ్చేసి ప్రూవ్ దట్ రూట్ 2 ఇరేషనల్, లేకుంటే √5 ఇరేషనల్, √7 ఇరేషనల్, 3+2 √3 ఇరేషనల్, ఇలాంటివి ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్, అవి నేర్చుకుంటే అయిపోతుంది. మొత్తం ఈ లెసన్లో మనకి 9 మార్కులు రావడం జరుగుతుంది. ఓకే, అలాగనే సెకండ్ లెసన్ వచ్చేసి పాలినామిల్స్లో ఓన్లీ 1 మార్క్వి 2 రావడం జరుగుతుంది. 2 మార్క్స్ 1 రావడం జరుగుతుంది. 4 మార్క్స్వి 1 రావడం జరుగుతుంది. 8 మార్క్స్ ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అర్థమైందా గైస్? నెక్స్ట్ వచ్చేసి మొత్తం 8 మార్కులు రావడం జరుగుతుంది పాలినామిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఓన్లీ 1 మార్క్ అడగడం జరుగుతుంది. అలాగనే 8 మార్క్స్ 2 అడగడం జరుగుతుంది. అసలు 8 మార్క్స్ 2 ఏం అడుగుతారంటే గ్రాఫికల్ మెథడ్. మీకు తర్వాత నేను క్వశ్చన్ పేపర్ చూపించడం జరుగుతుంది, మీరు చూడండి, అర్థమవుతుంది. ఇది గ్రాఫికల్ మెథడ్ అడగడం జరుగుతుంది. ఓకే, అలాగనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇక్కడ చూడండి, 2 మార్క్స్ మాత్రం 1 అడగడం జరుగుతుంది. 1 మార్క్ కూడా 1 అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ 1. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 8 మార్క్స్ అనేవి లేవు, మొత్తం 7. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 2 మార్క్స్ అనేది లేదు, ఓన్లీ 1 మార్క్ మాత్రమే. అలాగనే 4 మార్క్స్, అలాగనే 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్లో కూడా మనకి 1 మార్క్ 1 అడగడం జరుగుతుంది. 2 మార్క్స్లో 1 అడగడం జరుగుతుంది. అలాగనే 8 మార్క్స్ 1 అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్కి 1 అడగడం జరుగుతుంది. 2 మార్క్స్కి 1 అడగడం జరుగుతుంది. అంటే షార్ట్ ఆన్సర్ అలాగనే లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ. ఓకే, ఈ టెక్నామెట్రీ నేర్చుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్ళినా కానీ, రేపు మీరు బీటెక్కి వెళ్ళినా కానీ, లేకుంటే డిగ్రీ అవ్వనండి, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఈ టెక్నామెట్రీ అనేది మిమ్మల్ని వెళ్ళనివ్వదు, వెంటాడుతూనే ఉంటుంది. ఓకే, ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ చూడండి, టెక్నామెట్రీలో మనకి 1 మార్క్ 1 రావడం, 1 మార్క్ 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్ 1 రావడం జరుగుతుంది. 4 మార్క్స్ 1 రావడం జరుగుతుంది. మొత్తం 7 మార్కులు. తర్వాత సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నామెట్రీ. ఈ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీలో ఓన్లీ 8 మార్క్స్ 1 రావడం జరుగుతుంది. అలాగనే 2 మార్క్స్ 1 రావడం జరుగుతుంది. 1 మార్క్ 1 రావడం జరుగుతుంది. సర్కిల్స్లో మనకి 2 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 1 మార్క్ 1, 4 మార్క్స్ రావడం జరుగుతుంది. మొత్తం 7. ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్. ఈ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్లో ఒక క్వశ్చన్ 8 మార్క్స్కి. ఓకే, అంటే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తే కానీ సెమిస్టర్ 2 ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా సెమిస్టర్ 2 మనకి. ఓకే, అర్థమైంది, ఇదంతా సెమిస్టర్ 2 మనకి. ఎక్కడ నుంచి 8th నుంచి 14 వరకు సెమిస్టర్ మనకి. ఓకే, అలాగనే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ సర్ఫేస్ అండ్ ఏరియా వాల్యూమ్స్లో
2 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది, 1 మార్క్ ఒకటి రావడం జరుగుతుంది, 4 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది, మొత్తం 7 మార్క్స్. స్టాటిస్టిక్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 8 మార్కులు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు, 4 మార్క్స్ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ లెసన్ అంత ఈజీ ఇక్కడ ఏది ఉండదు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి 4 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది, 8 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది. ప్రాబబిలిటీలో మొత్తం 1 మార్క్ ఒకటి రావడం జరుగుతుంది, అలాగనే 2 మార్క్స్ 4 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది, మొత్తం 8 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఏ లెసన్స్ నేర్చుకుంటే పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు, మీరు అన్ని లెసన్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమైందా? అన్ని లెసన్లు ప్రాక్టీస్ చేయండి. లేదు నేను అన్ని లెసన్లు ప్రాక్టీస్ చేయాలని నేను అంత ఇంపార్టెంట్ నేను అంత మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యను అనుకుంటే కనుక మీరు నేను చెప్పే లెసన్లు మాత్రమే నేర్చుకోండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, అలాగనే 8 మార్క్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ చాలా మంది అంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్లో ఉండవు, ఓన్లీ 8 మార్క్స్లోనే ఉంటాయి. ఆ 8 మార్క్స్కి ఒక్కటన మీరు కష్టంగా చదివితే మొత్తం 40 మార్క్స్. అలాగని 2 మార్క్స్ 1 మార్క్ కూడా చదువుకోండి. అలాగనే స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం రియల్ నంబర్స్, పాలినామియల్స్, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అలాగనే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవి నేర్చుకుంటే కానీ చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే, సెక్షన్ మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. అసలు సెక్షన్ 1లో వచ్చేసి ఇందాకనే చెప్పడం జరుగుతుంది 12 మార్క్స్కి 12 క్వశ్చన్స్ ఒక్కొక్క మార్క్. ఇక్కడ చూడండి ఇందాకనే మనం మాట్లాడుకున్నాం ఏంది రియల్ నెంబర్స్లో నుంచి ఒక్క 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ చూడండి పాలినామియల్స్లో 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది 1 మార్క్. ఇక్కడ చూడండి పాలినామియల్స్లో 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇక పాలినామియల్స్లో అంటే ఇది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బోత్ ఆర్ నాట్ ఆర్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది కనుక్కోవాలి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏముంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజీగా రాయొచ్చు. nth టర్మ్ కనుక్కోవాలి. ఇది nth టర్మ్ అనేది ఏది 5th లెసన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ట్రయాంగిల్స్లో. ఓకే, అంతా మనకి తెలిసిన దాని లెక్కనే ఉంటుంది, కొంచెం ఏం కష్టం ఏమి ఉండదు. అందరు అడిగే మాట ఏంటంటే 8 మార్క్స్ ఇంపార్టెంట్ అంటుంటారు. 8 మార్క్స్ చూసుకోండి. ఇక్కడ 21లో 29 నుంచి మనకి 8 మార్క్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మొత్తం 12 కదా. ఇప్పుడు సెక్షన్ 2లో వచ్చేసి 8 మార్క్స్ 2 మార్క్స్ 8 రావడం జరుగుతుంది. మనకి లెసన్ వైజ్గా చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి వినండి, స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 8 మార్క్స్ సెక్షన్ 4లో మొత్తము 1 మార్క్ 8 మార్క్స్కి ఇందాకనే చెప్పడం జరిగింది. ప్రూవ్ దట్ ఇరేషనల్స్ మీరు అట్లాంటి మెథడ్స్ అన్నీ నేర్చుకుంటే కూడా మన యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మీరు ఆ వల్ల కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వినొచ్చు, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో. తర్వాత 30లో ఇక్కడ చూడండి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా నేర్చుకోవచ్చు. 31లో వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ రిలేటెడ్ సర్కిల్లో కానీ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అలాగనే స్టాటిస్టిక్స్ ఇందాకనే చెప్పిన మీడియన్ వెయిటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇది చాలా ఈజీ 6. 32 కూడా బాగానే రాయొచ్చు. 33 వచ్చేసి గ్రాఫికల్ ప్రతి ఒక్కరు ఈజీగా కావాలంటారు కదా, ఇక్కడ గ్రాఫికల్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ గ్రాఫికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, వినొచ్చు మీరు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.